ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవితకు సిబిఐ నోటీసులట. ఈ నెల 26వ తేదీన ఎంక్వైరీకి హాజరు కావాలని సమన్లు. ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సిబిఐ సుప్రీంలో పిటిషన్ ఉందంటూ ఇన్నాళ్లు ఈడీ విచారణకు కవిత గైర్హాజరు. ఎట్లుందంటే ఈ వ్యవహారము, నాకు నోటీస్ రాగానే అమ్మ నేను రాను ప్లీజ్ నేను రాను, ప్లీజ్ రావాలని వాళ్ళు గమ్మతున్నది. ఇది ఇప్పుడు మాలాంటి వాళ్ళని ఏ తప్పు చేయకుండా నడి రోడ్డు మీద నుంచి గుంజుకపోయి వీళ్ళని కూడా గుంజుకపోవాలి కదా, మరి ఎందుకు గుంజుకపోతలేరు? వీళ్ళు చేసిందేమో గొప్ప పనా? సారా దందా, ఆడవాళ్ళ మెడల్లో పుస్తల తాళ్లు దించే దందాకి తెరలేపింది ఈమె ఒక మహిళగా. ఈమె మారాం చేసుడు వాళ్ళు ఆగుడు, ఈ గమ్మతున్నది. దీనికి మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు ఉందని చెప్పుడు. సో మరి ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు అరెస్ట్ అవుతుంది, ఈ వ్యవహారం నడుస్తుందేమో. ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు అరెస్ట్ చేసే అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన తుంటిరిగితేనే ఆడ ఇంట్లోనేమో ఉరుకుతున్నాడు, బయటకు వచ్చి కట్టెపట్టుకొని నడుస్తున్నాడు. ఈ డ్రామాకు తెరలేపినారు. ఇప్పుడు పుసుక్కుని ఆమెను అరెస్ట్ చేసిరనుకో, అయిపోయి ఇక మొత్తం తెలంగాణ బతుకమ్మని తీసుకుపోయి జైల్లో పెట్టిరంటారు. సో అందుకే వాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు జస్ట్ ఒక 1 monthలో ఎలక్షన్స్ ఉన్న ఈ సమయంలో అరెస్ట్ ఉండకపోవచ్చు. మరి ఎలక్షన్స్ తర్వాత ఏమైనా చేస్తారేమో చూడాలి. కేసీఆర్ ఎవరినైనా మేనేజ్ చేయగలరు. 1000 కోట్ల పైసలు ఉన్నాయి, ఒకటి కాదు 2, 1000 కోట్లు. ఇట్లా లిక్విడ్ క్యాష్ ఒక 5000 కోట్లు కావాలంటే ఇట్లా ఇసిరేస్తాడు. ఒక ఫ్లైట్ పంపి వాళ్ళు లెక్కిచ్చేస్తా అంటాడు. అంత ఈజీ కేసీఆర్కి. అందుకే వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఈడీ కేసు విషయంలో ఆమె మారాం చేసింది ఇన్ని రోజులు. సుప్రీంకోర్టులో కేసు ఉంది అని. మొన్న కూడా ఆ కేసు విచారణకు వచ్చింది. ఆ రెండింటిని వేరువేరుగానే విచారించాలని సుప్రీం ఏదో చెప్పినట్టున్నది. సరే, ఆ విచారణ అట్లా నడుస్తున్నది. సో ఈడీ నోటీస్ ఇచ్చినప్పుడల్లా సుప్రీంకోర్టు గురించి చెప్పింది. నేను పిటిషన్ వేసి ఉన్నా, సో నన్ను ఇంటి దగ్గరనే విచారించాలి అని మారాం చేస్తున్నది. ఇప్పుడు సిబిఐ ఎంటర్ అయింది. మరి సిబిఐకి ఏం రిప్లై ఇస్తుందో మరి, లేకపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తుందేమో. నన్ను వేధిస్తున్నారు, నాకు ఇన్ని నోటీసులు ఇస్తారా అని అంటదా, మరి ఏమంటుందో మరి. ఇప్పుడు మళ్ళీ ఈమెకి పూలే గుర్తొస్తాడు, మళ్ళీ మహిళా రిజర్వేషన్ కూడా గుర్తొస్తుంది. మళ్ళీ అవసరమైతే ఇప్పుడు రైతులు ఆందోళన చేస్తున్నారు కదా, రైతుల కోసం నడుం బిగిస్తానని మళ్ళీ కదులుతుంది. ఇక అయ్యని వేసుకొని ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ డ్రామా. ఇప్పుడు మీరు చూడండి, మళ్ళీ ఇవాళనో రేపో ఎల్లుండో మళ్ళీ ఉద్యమం అని మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఫ్రెష్గా సమన్లు పంపిందట. ఫ్రెష్గా ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్లోని ఆమె ఇంటి అడ్రస్కు ఈ నోటీసులు అందినట్టుగా సమాచారం. మెయిల్ ద్వారా మరో సెట్ నోటీసులు పంపినట్లు సిబిఐ వర్గాలు తెలిపినాయి. మాకు రాలే అంటారు. అందుకే వాళ్ళు పోస్ట్లో పంపిరు, మళ్ళీ మెయిల్లో కూడా పంపిరట. అయితే ఏ సెక్షన్ కింద కవితకు సిబిఐ నోటీసులు పంపిందనేది తెలియాల్సిన్నదట. 2022 జూలై తర్వాత లిక్కర్ స్కామ్ వెలుగులోకి రాగా దాదాపు 5 నెలల తర్వాత అదే ఏడాది డిసెంబర్లో తొలిసారి సిబిఐ కవితకు నోటీసులు జారీ చేసింది. యాక్చువల్గా ఈమెను ప్రిపేర్ చేసినట్టు కేసీఆర్ ఆల్రెడీ. చాలామంది చెప్పేది ఏంటంటే, నువ్వు ఎలక్షన్ లోపు జైలుకి పోవాల్సి ఉంటుందమ్మా, నువ్వు ప్రిపేర్ అయి ఉండని చెప్పినట. మరి ఇప్పుడు వాళ్ళు కూడా మరి ఎందుకు వెయిట్ చేస్తున్నారు? దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత మళ్ళీ సమన్లు ఇచ్చింది. అయితే సిబిఐ ఈడీ ఈ స్కామ్ను దర్యాప్తు చేస్తుండగా 2022 డిసెంబర్ 11వ తేదీన తొలిసారిగా సిబిఐ కవితను హైదరాబాద్లోని ఆమె నివాసంలో విచారించింది. సిఆర్పిసి 160 ప్రకారం సాక్షిగా సుమారు 7 గంటలకు పైగా ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసింది. తర్వాత సిఆర్పిసి 91 కింద ఈ కేసుకు సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉంటే సమర్పించాలని కోరుతూ నోటీసులు ఇచ్చింది. 4 నెలల తర్వాత ఈడీ ఎంట్రీ. సిబిఐ నోటీసులు ఇచ్చిన 4 నెలల తర్వాత గతేడాది మార్చి మొదటి వారంలో ఈ కేసుకు సంబంధించి కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసుల్లో భాగంగా మార్చి 11వ తేదీన ఫస్ట్ టైం కవిత ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఢిల్లీ అబ్దుల్ కలాం రోడ్లోని ప్రవర్తన్ భవన్లో తొలి రోజు విచారించిన అధికారులు 16వ తేదీన హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అయితే దర్యాప్తు సంస్థలు తనను ఇంటి వద్దే విచారించాలంటూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ సుప్రీంకోర్టు ముందుకు రానుందన్న సాకుతో 16వ తేదీన విచారణకు రాలేను అని తెలిపారు. కవిత విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని ఈడీ 20వ తేదీన తమ ముందు హాజరు కావాలంటూ సమన్లు పంపింది. 20వ తేదీన మరో 10 గంటల పాటు విచారించిన అధికారులు 21న కూడా హాజరు కావాలని కవితకు సమాచారం ఇచ్చారు. ఇలా 3 సార్లు ఈడీ ముందు కవిత హాజరయ్యారు. తాజాగా ఈ నెల 16న హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇవ్వగా సుప్రీంకోర్టులో తన పిటిషన్ విచారణలో ఉన్న నేపథ్యంలో ఎంక్వైరీకి హాజరు కాలేనంటూ లేఖ రాసి డుమ్మాగొట్టింది.
సిబిఐ రాకతో ఇప్పుడు కొత్త మలుపు తీసుకున్నది. 3 సార్లు 28 గంటల పాటు విచారణకు హాజరైన కవిత నుంచి ఈడీ కేవలం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్, సౌత్ గ్రూప్ ఏర్పాటు, సౌత్ గ్రూప్ ఆప్ మధ్య జరిగిన వ్యవహారాలు, ఒప్పందాలు, సౌత్ గ్రూప్లో కవిత పాత్ర, పెట్టిన పెట్టుబడులు, ముడుపులుగా ఇచ్చిన డబ్బులు, స్కామ్లో భాగస్వాములైన నిందితులతో జరిపిన సమావేశాల గురించి సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నలపైన కవిత ఇచ్చిన సమాధానాలతో రూపొందించిన పత్రాలపైన సంతకాలు కూడా తీసుకున్నారు. కవిత సమర్పించిన తన బ్యాంకు ఖాతాలు, వ్యాపార లావాదేవీల నివేదికలు, 11 ఫోన్లను పరిశీలించారు. అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ పేరుతో ఈడీ నోటీసులను కవిత పక్కన పెట్టగా ఇప్పుడు సిబిఐ రీఎంట్రీ ఇవ్వడంతో కొత్త మలుపు తిరిగింది. ఇటీవల సిబిఐ అధికారులు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇతర నేతల సమాచారాన్ని సేకరించింది. దీని ఆధారంగా కవితకు తాజా నోటీసులు పంపినట్టుగా తెలిసింది. ఈ నెల 28న కవిత పిటిషన్ పైన విచారణ. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈడీ తనపైన ఎలాంటి బలవంతపు అరెస్టులు చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ గత ఏడాది మార్చిలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మార్చి 27వ తేదీన కవిత కేసు విచారణ సమయంలో ఈ పిటిషన్ను కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సతీమణి నళిని చిదంబరం, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీల పిటిషన్లతో ట్యాగ్ చేసిందట. గత వారం పిటిషన్లు విచారించిన జస్టిస్ త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అందరి సమస్య ఒకటే, ఈ పిటిషన్లు విచారించాలని కవిత తరపు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ బెంచ్కు విజ్ఞప్తి చేశారు. జస్టిస్ త్రివేది స్పందిస్తూ ఎందుకు అన్నీ కలిపి విచారించాలి అని ప్రశ్నించారు. అన్ని పిటిషన్లు దేనికి అదే వేరు, ఒకే అంశానికి సంబంధించినవి ఎలా అవుతాయన్నారు. అన్ని పిటిషన్లు కలిపి విచారణ చేపట్టాలని తాము భావించట్లేదన్నారు. తదుపరి విచారణ ఈ నెల 28న చేపడతామని స్పష్టం చేసింది. సో ఇట్లా అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ నోటీస్ ఇచ్చినప్పుడల్లా సుప్రీంకోర్టు కేసు గుర్తు చేసింది, నేను రాలేనని. మరి ఇప్పుడు సిబిఐ ఇచ్చింది, మరి సిబిఐకి ఏం చెప్తుందో. మేడంకి అన్ని అవకాశాలు, అసలు ఇన్ని అవకాశాలు నాకు తెలిసి దేశంలో ఎవరికి రాలేదేమో. ప్రత్యేకంగా ఫ్లైట్లు వేసుకొని ఢిల్లీకి పోయి ఒబరాయ్ హోటల్లో హోటల్ రూమ్లు బుక్ చేసుకొని, ఇవన్నీ జనం పైసలే, ఇవన్నీ తెలంగాణ పైసలే, తెలంగాణ దోపిడీ చేసిన, తెలంగాణ ప్రజలు కట్టిన ట్యాక్స్ల నుంచి దోపిడీ చేసిన పైసలే. ఆడబోయి అన్ని రాష్ట్రాల వాళ్ళని కలిసి దందా స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడ అదే దందాలు వచ్చిన పైసలతో ఇక్కడ భూములు కొన్నారు. ఇక ఫినిక్స్ ఈ వ్యవహారాలను ఎక్కడి ఈడీ చాలా స్పష్టంగా చెప్పింది కదా. మళ్ళీ ఈమె ఏ తప్పు చేయనట్టు ఈ మధ్య 20 లక్షల వాచ్ ఇవి పెడతలేదు, ఇక జరిగే సాధారణ మహిళలాగా కనబడుతున్నది ఈ మధ్య. ఇక 20 లక్షల వాచ్ ఇట్లా కనబడతలేదు జర, ఎందుకంటే ప్రతిపక్షంలోకి వచ్చినారు కదా. ఇప్పుడు ఇవాళ రేపు మళ్ళీ డ్రామా స్టార్ట్ అవుతుంది. ఇక మళ్ళీ ఏదో హడావుడి చేసి మళ్ళీ టీంని అంతా రెడీ చేసుకొని మళ్ళీ ఆడ ధర్నా ఈడ ధర్నా అంటుంది. మీరు చూడండి.